భూమి దున్నక ముందేమో ఎక్కడ వేసిన అడుగు అక్కడనే ఉంటుంది. భూమి దున్నిన తర్వాత దమ్ము చేసిన తర్వాత నువ్వు అడిగేయాలంటే భయపడతావు. ప్రశ్న ఏంటంటే ఎక్కడికి పోయింది మరి గట్టితనం? ఎక్కడికి పోయింది గట్టితనం? ఎందుకు కోల్పోయింది గట్టితనం అంటే, ఈ భూమి ద్వారా ఒక మొక్క ఫలించాలి, ఈ భూమి ద్వారా ఫలభరితంలోనికి రావాలి. ఈ ఫలభరితమైన మొక్కగా మారాలి అంటే మొట్టమొదటిగా కఠినముగా ఉన్నటువంటి నా భూమిని నేను మెత్తగా మార్చుకోవాలని. భూమి తన స్వభావాన్ని కోల్పోయి నీళ్ళ ద్వారా ఏమవుతుంది? మార్చబడి ఆ గట్టితనం ఎడిపోతుందో అప్పుడు దమ్ము చేసిన తర్వాత కదా. దమ్ము చేసిన తర్వాత అప్పుడు నువ్వు మొక్కను నాటితే ఆ మొక్కకు విలువ, ఆ మొక్కకు ఫలింపు, ఆ మొక్క ద్వారా వరి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నీ జీవితంలో కూడా, నీ యొక్క హృదయంలో కూడా వాక్యం అనే విత్తనము ఫలింపులోనికి రావాలి అంటే నీ హృదయము కూడా ఆ యొక్క భూమి వలె సారవంతముగా మార్చబడి వాక్యాన్ని నీ హృదయంలో విత్తబడడానికి అనుకూలంగా మార్చుకోవాలి. నీ హృదయాన్ని నీకు నువ్వే మార్చుకోవాలి, అంగీకరించాలి వాక్యాన్ని, నీ యొక్క హృదయాన్ని చదును చేసుకోవాలి, వాక్యమైనటువంటి నీళ్ళ ద్వారా నీ హృదయాన్ని మెత్తపరచుకోవాలి. నీ హృదయంలో వాక్యాన్ని విత్తినప్పుడు నీ జీవితంలో ఆత్మీయత అనే ఫలింపు నువ్వు చూస్తావు. ఆత్మీయత అంటే ఎదుగుదలను నువ్వు చూస్తావు. నీ జీవితం ఆత్మీయంగా ఎదుగడం నువ్వు కళ్ళారా చూస్తావు. ఆ యొక్క ఆత్మీయ జీవితం అనే వృక్షానికి సమాధానం అనే ఫలాన్ని నువ్వు, ఆత్మఫలాన్ని పొందుకుంటావు. ఆత్మఫలం ఏంటండి? ప్రేమ, సంతోషం, అలాగే సమాధానం కూడా. నీ హృదయంలో ఆ సమాధానం అనేటువంటి ఆ యొక్క ఆత్మఫలము ఫలించాలి అంటే మొట్టమొదటిగా నీ హృదయము కఠినత్వంలో నుండి మృదుత్వంలోనికి మార్చబడి దేవుని యొక్క వాక్యముల చేత ఎప్పుడైతే నీ హృదయాన్ని నింపుకుంటావో అప్పుడే నీ హృదయము శాంతి చేత నింపబడుతుంది. కాబట్టి ఈరోజు రెండు విషయాలు. భూమిని గుల్లగా చేయాలి, దమ్ము చేయాలంటే మనకు మొట్టమొదటిగా ఏం అవసరం? నీళ్లు. గట్టిగా ఉన్న నేలకు మనం ఏం పారిస్తాము?